హోదా అడిగితే ఇచ్చేది కాదని, ప్రజలు ఇస్తేనే వస్తుందని, అత్యధిక మెజార్టీలో రెండవ స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సభలో రెండో అతి పెద్ద పార్టీ జనసేన. తమ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా వాళ్ళకే ఆ హోదా దక్కేదని కూడా అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామని చెప్పటం సరికాదు. ప్రజలిచ్చిన 11 సీట్లని గౌరవించి అసెంబ్లీకి రావాలని, అలాగే సమస్యలు, ప్రభుత్వ లోటుపాట్లు తెలియజేయాలని అన్నారు. సంఖ్యకి అనుగుణంగా స్పీకర్ సమయం కేటాయిస్తారన్నారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని అన్నారు. 11 సీట్లతో ఈ 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా రాదని, వాళ్ళని అవమానపరచాలనో తగ్గించాలనో కాదన్నారు. ఆ హోదా ఇవ్వటానికి నిబంధనలు ఉన్నాయని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలని అన్నారు. ఓట్ల శాతాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారు జర్మనీ వెళ్లిపోవాలని ఎద్దేవా చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.